హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్సిమా డైలీ వ్లాగ్స్. నా పేరు హారిక అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేము ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాం. అవునండి, ఈరోజు మేము సహస్రలింగేశ్వర మరియు శ్రీ ఆంజనేయ స్వామి వాళ్ళ గుడికి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ పూజకు కావాల్సిన కొబ్బరికాయలు, పూలు, పళ్ళు అన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఎక్కువ భక్తులు ఆకు పూజ అయితే చేపించుకుంటూ ఉంటారండి. దానికి సంబంధించినవి కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అలాగే పూజకు కావాల్సినవి అన్నీ తీసుకుని టికెట్ కూడా తీసుకుని మేము గుళ్ళోకి అయితే వెళ్తున్నాం. స్వామివారి ధ్వజస్తంభానికి ఎదురుగా ఆకాశ జ్యోతి అయితే వెలుగుతుందండి. మెట్ల మార్గం ద్వారా పైకి వెళితే అక్కడ చిన్నగా స్వామివారి విగ్రహం, అలాగే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది. మేము ముందు గుళ్ళో దర్శనం చేసుకోవడానికైతే వెళ్తున్నాము. స్వామివారు 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 3 అడుగుల మందంతో ఏకశిలా విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడి కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఇక్కడ విశేషంగా పూజలు అందుకుంటున్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు స్వామివారి వృత్తాంతం అంతా పెయింటింగ్స్ వేశారు. అవి ఏంటంటే, ఆంజనేయ స్వామి సూర్యుని చూసి మామిడి పండుని మింగడం, బ్రహ్మాది దేవతలు స్వామికి వరాలనివ్వడం, స్వామిని రామ లక్ష్మణులు కలుసుకోవడం, ఆంజనేయ స్వామి శ్రీరామ సుగ్రీవుల మైత్రి, శ్రీరాముడు ఆంజనేయ స్వామికి అంగుళీయకమునిచ్చుట, స్వామి సముద్రమును లంఘించుకొనుట, మైనాక వృత్తాంతము, సురస స్వామిని మింగబోవుట, స్వామి సింహికను సంహరించుట, స్వామి సింహికను చంపి నోట్లో నుంచి బయటకు రావడం, స్వామి లంకిణిని జయించుట, స్వామి అశోకవనంలో చెట్టుపై నుండి సీతాదేవిని చూచుట, స్వామి సీతాదేవికి రామాంగుళీయకమునిచ్చుట, స్వామి అశోకవనాన్ని ధ్వంసం చేయుట, స్వామి బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి ఉండుట, స్వామి రావణునికి హితవు చెప్పుట, రాక్షసులు స్వామివారి తోకకు నిప్పంటించుట, స్వామి లంకా దహనం చేయుట, శ్రీరాముడు ప్రేమతో స్వామిని ఆలింగనము చేసుకొనుట, అలాగే వారధి నిర్మాణం, ఉడతా భక్తి, లక్ష్మణుడు మూర్ఛపోవుట, శ్రీరాముడు విలపించుట, స్వామి సంజీవని పర్వతం తెచ్చుట, యుద్ధంలో గెలిచిన తర్వాత సీతారాములతో పుష్పక విమానంలో స్వామివారు అయోధ్యకు రావడం, శ్రీరాముని పట్టాభిషేకం, అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి. చాలా బాగుంది కదండి. స్వామివారి వృత్తాంతం అంతా పెయింటింగ్స్ రూపంలో చాలా బాగా వేశారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఏదైనా కోరిక కోరుకుంటే అది త్వరలోనే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. 5.5 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ వీరాంజనేయ స్వామివారితో పాటు సహస్రలింగేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, రాహుకేతువులు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి దశావతారాల దేవాలయం, గరుక్మంతుని ఆలయం కూడా ఇక్కడే ప్రతిష్ఠించబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే సకల దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారు. సహస్రలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఏకశిలపై చెక్కబడిన నందీశ్వరుడు ఉన్నారు. ఈ నందీశ్వరుని చెవిలో ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అలాగే గుడిలోకి వెళ్ళిన తర్వాత భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు 1108 లింగాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. వీటికి కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి. కార్తీక మాసంలో వస్తే ఈ గుడి అయితే ఇంకా అందంగా ఎప్పుడూ దీపాలతో వెలుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుందండి. తర్వాత కాలభైరవ దేవాలయం. ఈ గుడికి ఎదురుగా నాగపడగలు ప్రతిష్ఠించబడ్డాయి. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం.
దాని తర్వాత మహావిష్ణు దశావతారాల దేవాలయానికైతే వెళ్ళామండి. పరశురామ అవతారము, రామావతారము, బలరామ కృష్ణావతారము, బుద్ధావతారము, కల్కి అవతారము, మహావిష్ణు అవతారము, మత్స్యావతారం, కూర్మావతారము, వరాహ అవతారము, నరసింహ స్వామి అవతారము, వామన అవతారము, శ్రీదేవి భూదేవి ఎదురెదురుగా ఉంటారండి. మధ్యలో స్వామివార్ల అవతారాలు అయితే ఉంటాయి. పాండురంగ స్వామి. ఇంకా ఇక్కడి నుంచి పక్కకు వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారు పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా భక్తులచే పూజలను అందుకుంటున్నారు. ఇంకా ఈ ఆలయం ప్రక్కనే గరుత్మంతుని దేవాలయం కూడా ఉంది. ఈ గరుత్మంతుని విగ్రహాన్ని కూడా ఏకశిలపైనే చెక్కారండి. ఈ విగ్రహం ఎత్తొచ్చేసి 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు. స్వామివారి విగ్రహం కంటే ఇదే పెద్దది. ఈ గుడిని కట్టించింది బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామివారు. ఇంకా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాం. బాయ్ బాయ్.